ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఉచ్చలో ఉన్నటువంటి గురువు ఎటువంటి సమస్యలు ఇస్తాడు, శుభగ్రహమైనటువంటి గురువు చాలా శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి గురువు, శుభగ్రహమైనటువంటి గురువు కూడా ఉచ్చలో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఇస్తాడు. గురువు ఎప్పుడూ కూడా పాజిటివ్ రిజల్ట్సే కాకుండా నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇచ్చే సందర్భాల్లో ఉచ్చలో ఉన్నప్పుడు కూడా గురువు కొంత ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాడు. అయితే ఎటువంటి పరిస్థితుల్లో గురువు ఎగ్జాల్ట్ అయ్యి ఉండి ఉచ్చలో ఉండి కూడా జాతకుడికి సమస్యలు ఇస్తాడు అనేది తెలుసుకున్నాము. అయితే ఎప్పుడూ కూడా ఒక గ్రహం యొక్క ఫలితాన్ని అనలైజ్ చేసేటప్పుడు గ్రహం యొక్క లార్డ్షిప్స్ ఏంటి అనేది మనం చూస్తామంటే ఆధిపత్యాలు ఏమిటి. రవిచంద్రులకి ఒక రాశికి ఆధిపత్యం ఉంది, కానీ గురువు, బుధుడు ఇటువంటి ప్లానెట్స్కి 2 హౌసెస్కి ఆధిపత్యాలు ఉన్నాయి. గురువుకి ధనస్సు, మీనము ఈ 2 కూడా ఓన్ హౌసెస్, స్వక్షేత్రాలు. అయితే అందులో ధనస్సు గురువు యొక్క మూల త్రికోణము. మూల త్రికోణము అనేది ఓన్ హౌస్ కంటే కూడా చాలా పవర్ఫుల్ హౌస్గా మనం చూడాల్సి ఉంటుంది. మూల త్రికోణం అనేది ఆ గ్రహం యొక్క స్ట్రెంగ్త్ని, బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ని, ఆ గ్రహం యొక్క స్వభావాన్ని చాలా ప్రస్ఫుటంగా తెలియజేసేటువంటి క్షేత్రము మూల త్రికోణము. ఉదాహరణకి న్యాచురల్ జుడియాక్ని తీసుకుంటే కాలపురుష చక్రం అంటాము. మేషం అనేది ఫస్ట్ హౌస్ అయితే దానికి 9th హౌస్ ధనస్సు అవుతుంది. 9th హౌస్ అనేది ధర్మానికి, శాస్త్రానికి, న్యాయానికి, పురాణాలు, శాస్త్రాలు, ధర్మము, నీతి, నియమము ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి హౌస్ 9th హౌస్. దీనికి ఆధిపత్యం వహిస్తాడు గురువు. ఇది గురువు యొక్క మూల త్రికోణ స్థానం, ఈ ధనస్సు. అయితే ఈ మూల త్రికోణ స్థానం ఎప్పుడైతే దుస్థానం అవుతుందో, అంటే ధనస్సు 6th హౌస్ అయినా, ధనస్సు 8th హౌస్ అయినా, ధనస్సు 12th హౌస్ అయినా, అప్పుడు గురువు ఆ మ్యాలిఫిక్ నేచర్ని కొంతవరకు సంక్రమించుకుంటాడు. కాబట్టి మూల త్రికోణము దుస్థానాలు అవ్వడం అనేది మంచిది కాదు. అలాగే మూల త్రికోణ స్థానం నుంచి దుస్థానాలు కూడా ప్రాబ్లమేటిక్. అంటే ధనస్సు నుంచి గురువుకి మూల త్రికోణమైనటువంటి ధనస్సు నుంచి 6th హౌస్, ధనస్సు నుంచి 8th హౌస్, ధనస్సు నుంచి 12th హౌస్, ఇవి కొంత ప్రాబ్లమేటిక్. ఇక గురువు విషయానికి వచ్చినట్లయితే గురువు కర్కాటకంలో ఉచ్చ పొందుతాడు. ఈ కర్కాటకము అనేది ధనస్సుకి 8th హౌస్. అంటే గురువు తన మూల త్రికోణ స్థానం నుంచి 8వ ఇంట్లో దుస్థానమైనటువంటి 8th హౌస్లో ఎగ్జాల్ట్ అవుతున్నాడు. ఇది గురువుకి కొంతవరకు నెగిటివిటీని ఆపాదించేటువంటి ఒక అంశము. ఏ విధంగా నెగిటివ్గా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గురువు జ్ఞానానికి ప్రతీక, అలాగే నాలెడ్జ్, విద్య ఇవన్నీ కూడా జాతకుడికి చాలా హై లెవెల్లో ఇచ్చేటువంటి ఒక ప్లానెట్ జూపిటర్. ఇటువంటి గురువు కనుక కొంతవరకు మ్యాలిఫిక్ అయితే ఎటువంటి సమస్యలు ఇస్తాడో అనేది మనం అవగాహన తెచ్చుకోవాలి. ఉదాహరణకి ధనస్సు నుంచి 8th హౌస్లో గురువు ఎగ్జాల్ట్ అవుతాడు. గురువు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటాడో అది కొంత ప్రాబ్లమేటిక్గా మనం చూడాల్సి ఉంటుంది. ఏ విధంగా ప్రాబ్లమేటిక్ కనుక చూసినట్టయితే, ఎప్పుడైతే గురువు కంఫర్టబుల్గా ఉంటాడో ఆ గురువు, అటువంటి వ్యక్తులు తమ జ్ఞానాన్ని పెంచుకోవడం అనేది ఎక్కువ చేయకుండా తమ జ్ఞానం గురించి తాము ఎక్కువగా గర్వంగా ఫీల్ అవ్వడము, చాలా ఆత్మాభిమానంతో ఫీల్ అవ్వడము, దే ఫీల్ ప్రౌడ్ అబౌట్ దేర్ నాలెడ్జ్. అంటే వారు చాలా ఒక విధమైనటువంటి ఆత్మవిశ్వాసము, మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండడము, ఇటువంటి లక్షణాలను తెలియజేస్తాడు గురువు. అందుకే ఉచ్చలో ఉన్నటువంటి గురువుకి ఈ ధిషణాహంకారము అనేది ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అటువంటి వ్యక్తులకి. అంటే వారి యొక్క నాలెడ్జ్, వారి యొక్క ఎడ్యుకేషన్, వారి చదువు కావచ్చు, చాలా ఉన్నతమైన చదువులు చదువుతారు కాబట్టి వారికి తెలియకుండానే ఒక రకమైనటువంటి ప్రైడ్, అంటే ఒక రకమైనటువంటి ఆత్మ విశ్వాసము, దానికి తోడు కొంత గర్వము, ఇవి కూడా చూచాయిగా ఉంటాయి. అయితే అవి బయటికి ఎక్స్పోజ్ అవ్వవు, అది ఇంటర్నల్గానే ఉంటాయి. అంటే వారి లోపలే ఉంటూ ఆ విధమైనటువంటి ఒక మెంటాలిటీ అనేది వారికి ఉండడం జరుగుతుంది. కాబట్టి గురువు ఎగ్జాల్ట్ అవ్వడం అనేది ఈ దృష్టిలో చూసినప్పుడు కొంత ప్రాబ్లమాటిక్. అలాగే వారు తమకున్నటువంటి జ్ఞానాన్ని చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఇంకా జ్ఞాన సముపార్జన చేయడం అనేది ఎక్కువగా చేయడానికి అవకాశం ఉండదు. నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా హై లెవెల్లో ఆలోచిస్తాను అని చెప్పి
అక్కడే ఆగిపోతారు తప్ప ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అదే గురువు కనుక నీచలో ఉంటే ఎప్పుడు కూడా తన జ్ఞానానికి ఒక పరీక్ష అనేది ఎదురవుతూ ఉంటుంది, ఛాలెంజెస్ ఎదురవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా తను తాను ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఏ గ్రహమైనా కానీ ముఖ్యంగా కర్మకారకుడైన శని, జ్ఞానకారకుడైన గురువు నీచలో ఉండడం అనేది ఆ జాతకుడికి చాలా చాలా మేలు చేసేటువంటి అంశము. ఎందుకంటే ఉదాహరణకి ఇదే గురువు కనుక నీచలో ఉండి రాజయోగంలో కనుక ఉన్నట్టయితే అటువంటి జాతకుడు ఎప్పుడూ కూడా తనున్న ఫీల్డ్లో ఇంకా పైకి ఎదగడానికి చాలా చాలా కృషి అనేది చేస్తాడు, సిన్సియర్గా కృషి చేస్తారు. కాబట్టి వారికి విజయం అనేది చాలా ఖచ్చితంగా లభించడానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో నీచభంగం జరిగితే ఇంకా మంచిది. అయినా కానీ కేవలం నీచబెట్టినంత మాత్రాన ఆ జాతకుడి జీవితం ఆగిపోతుంది అనుకోవడం పొరపాటు. ఎప్పుడు కూడా నీచబట్టిన గ్రహం యొక్క దశ నడిచినప్పుడు ఆ జాతకుడు తను ఉన్నటువంటి రంగంలో ఎంతో కృషి చేసి చాలా కొత్త విషయాలు నేర్చుకుని తన్ని తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే ఉచ్చలో ఉన్న గ్రహము ఎప్పుడూ కూడా ఆ గ్రోత్ అనేది ఎక్కువ లేకుండా తను ఉన్న స్థితిలోనే ఉంటూ ఇంకా తన యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సమస్యలు కూడా తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా గురువు విషయం కనుక చూసినట్టయితే మొట్టమొదటిగా ఏ స్థానాలకి గురువు యొక్క మూల త్రికోణం అంటే ఈ ధనస్సు దుస్థానాలు అవుతుంది, ఏ లగ్నాలకి అనేది కనుక చూసినట్టయితే కర్కాటక లగ్నానికి గురువు 6th లార్డ్, ధనస్సు 6th హౌస్ అవుతుంది. అలాగే వృషభ లగ్నానికి ధనస్సు 8th హౌస్ అవుతుంది. మకర లగ్నానికి ధనస్సు 12th హౌస్ అవుతుంది. ఈ 3 లగ్నాలకి కర్కాటకంలో గురువు ఉచ్చలో ఉండడం అనేది కొంత ప్రాబ్లమేటిక్గా మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి కర్కాటక లగ్నం వ్యక్తుల్ని కనుక చూసినట్టయితే ఎప్పుడైతే 6th లార్డ్ అయినటువంటి గురువు, ఇక్కడ నేను ధనస్సునే ఫోకస్ చేస్తూ చెప్పడం జరుగుతోంది, మీనాన్ని మనం తర్వాత స్టడీ చేయొచ్చు. ధనస్సు 6th హౌస్ అవుతుంది కాబట్టి మూల త్రికోణమైనటువంటి ధనస్సు ఈ 6th లార్డ్షిప్ తీసుకున్నటువంటి గురువు ఎప్పుడైతే లగ్నంలో ఉంటారో వీరు తాము చేస్తున్న వృత్తి వ్యాపారాలు ఎప్పుడూ కూడా ఒక శత్రుత్వాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. కాంపిటీటర్స్ ఎక్కువగా ఉంటారు. వారు బిజినెస్లో ఉన్నా కావచ్చు, జాబ్లో ఉన్నా కావచ్చు, ఎంతో కష్టపడి వారిని అందరినీ దాటుకుని ముందుకెళ్ళడానికి నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు. ఈ ప్రాసెస్లో వారికి ఎంతో మెంటల్ స్ట్రెస్ ఇవి కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వారికి ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం ఇటువంటి వాటి కూడా దారితీసేటువంటి అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్. కాబట్టి వారికి ఎప్పుడు కూడా నిరంతరం శత్రుబాధ అనేది ఉండడము, ఫినాన్షియల్ క్రైసిస్ తరచూ ఎదుర్కొంటూ ఉండడము, దాన్ని బయటపడడానికి నిరంతరం శ్రమిస్తూ ఆ దిశగానే తన జీవితాన్ని అంతా కూడా సాగిస్తూ ఉండడము. ముఖ్యంగా గురుమహాదశకానికి వచ్చినట్టయితే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఫేస్ చేయడము, ఇటువంటివి కొంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 6th హౌస్ లార్డ్ అయిన గురువు కనుక కర్కాటకానికి లగ్నంలో ఉచ్చలో ఉంటే ఇటువంటి వారు కెరియర్లో చాలా ఉన్నత స్థానానికి చేరుకున్నప్పటికీ కూడా అడుగడుగునా కూడా ఎన్నో ప్రతిబంధకాలు, శత్రువులను దాటుకుంటూ తమ ప్రత్యర్థుల్ని దాటుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితిలో ఉంటారు. ఇది ఒక రకంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటి మిక్స్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ గురువు మూల త్రికోణాధిపతి అయ్యి అది దుస్థానం అయ్యి లగ్నంలో ఉన్నాడు. అలాగే వృషభ లగ్నం విషయం తీసుకున్నా సరే 8th లార్డ్ అయినటువంటి గురువు అంటే ధనస్సు 8th హౌస్ అయ్యి అటువంటి 8th లార్డ్ అయినటువంటి గురువు 3rd హౌస్లో ఉచ్చలో ఉంటారు. కాబట్టి వీరికి ఎప్పుడు కూడా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి అందులో ఒక పైకి రావాలనేటువంటి కాంక్ష ఉండి దాన్ని డైరెక్షన్లో అడుగులు వేస్తూ ఎప్పుడూ కూడా ఎన్నో సెట్ బ్యాక్స్, బిజినెస్లో ఊహించని కొన్ని సంఘటనలు జరిగి కొంత నష్టం రావడము, ఈ విధంగా ఎప్పుడూ కూడా తమ బిజినెస్ ఎక్స్పాన్షన్లో ఒడిదుడుకుని ఫేస్ చేస్తూ ముందుకెళ్లాల్సినట్టు పరిస్థితి అనేది ఉంటుంది. అన్నదమ్ముల నుంచి కొంత ప్రతిఘటన, వారి కోఆపరేషన్ తక్కువగా ఉండడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే ధనస్సు అనేది 12th హౌస్ అవుతుంది. ఈ జాతకులకి 12th లార్డ్ 7th లో ఉచ్చలో ఉంటారు. వీరి యొక్క మ్యారిటల్ లైఫ్ ఎప్పుడు కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీల విషయంలో మకర లగ్న స్త్రీలకు కనుక 7th హౌస్లో జూపిటర్ గురువు కనుక ఉచ్చలో ఉన్నట్టయితే ఎప్పుడు కూడా భర్త నుంచి ఒక డామినేషన్, ఆ మ్యారిటల్ లైఫ్లో స్ట్రగుల్, భర్త చాలా ఉన్నతమైనటువంటి విద్యావంతుడు, సొసైటీలో మంచి స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తి అనేది దొరకడం జరుగుతుంది. కానీ హస్బెండ్తో రిలేషన్ ఎప్పుడు కూడా చాలా పెయిన్ఫుల్గా, స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. డామినేటింగ్ హస్బెండ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ హస్బెండ్ యొక్క ఆలోచన ధోరణి, అతని యొక్క లెవెల్, ఈ జాతకురాల లెవెల్ కొంత ఆలోచనల్లో తేడా ఉండడం వల్ల ఆ స్థాయిని అందుకోలేక ఎంతో స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ అనేది ఆ జాతకురాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ గురువు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా
మూల త్రికోణ స్థానమైనటువంటి ధనస్సు ఏ లార్డ్షిప్ తీసుకుంది అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే ఇంకొన్ని లగ్నాలు కనుక మనం పరిశీలిస్తే కుంభలగ్నము, సింహలగ్నము, ధనుర్లగ్నము, ఈ విషయంలో ఉచ్చక్షేత్రం అనేది దుస్థానమైంది. ఉదాహరణకి కుంభలగ్నం కనుక తీసుకుంటే కర్కాటకము 6th హౌస్ అవుతుంది. ఇక్కడ మూల త్రికోణ స్థానమైనటువంటి ధనస్సు 11th హౌస్ అవుతుంది. కాబట్టి 11th లార్డ్ అయినటువంటి గురువు 6th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండడం, వీరికి ఎక్కువగా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఫ్రెండ్స్ నుంచి కొంత మోసాన్ని చవి చూడటము, ఇటువంటి రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే కుంభానికి 6th హౌస్, అలాగే 8th హౌస్ను చూసినట్టయితే ధనస్సు, ధనుర్లగ్నానికి లగ్నాధిపతి అయిన గురువు 8th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు. అంటే వీరు ఎప్పుడూ కూడా తమ వెళ్ళేటువంటి ఈ పాతలో, కెరియర్లో, ప్రొఫెషన్లో ఎప్పుడూ కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రతికూలమైనటువంటి వాతావరణంలో తమ యొక్క జీవితాన్ని, ముఖ్యంగా కెరియర్ పాత్ర అనేది సాగిస్తూ విజయాన్ని సాధిస్తారు. వారికి విజయం అనేది స్మూత్గా లభించదు. ఎప్పుడు కూడా చాలా చాలా అవరోధాలను దాటుకుని, శత్రువుల్ని జయించి, ప్రత్యర్థుల మీద విజయం సాధించి అప్పుడు విజయాన్ని చేరుకుంటూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు. ఇక సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే 5th హౌస్ అవుతుంది ధనస్సు. ఆ 5th లార్డ్ అయినటువంటి గురువు ఎప్పుడైతే 12th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడో, ఇటువంటి వారు ఫారిన్ ల్యాండ్లో చాలా బాగా షైన్ అవుతారు. ఫారిన్ ల్యాండ్లో వీళ్ళకి ప్రాస్పెరిటీ ఉంటుంది. చాలా ఈజీగా ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే సింహలగ్నం విషయంలో గురువు 8th లార్డ్ కూడా అవుతాడు. మీనం 8th హౌస్ అవుతుంది. కాబట్టి 8th లార్డ్ 12th లో ఉండడం కూడా ఫారిన్కి చాలా బాగా ఉపకరించేటువంటి అంశము. ఈ విధంగా ఇక్కడ గురువు వీరికి ఫారిన్ ల్యాండ్లో ప్రాస్పెరిటీకి చాలా బాగా హెల్ప్ చేస్తారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అయితే మ్యారేజ్ అయిన వెంటనే ఫారిన్కి వెళ్ళడము, భర్తతో కలిసి, ఇటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే 5th లార్డ్ అయ్యి గురువు ధనస్సు 5th హౌస్ అయ్యి అటువంటి 5th హౌస్కి లార్డ్షిప్ తీసుకున్న గురువు సింహలగ్నానికి 1000లో ఉచ్చలో ఉంటాడో, వీరి యొక్క సంతానం యొక్క ప్రోగ్రెస్, వారి యొక్క అభివృద్ధి అనేది వీరికి కొంత సమస్యగా మారుతుంది. అంటే వారు కొంత తల్లిదండ్రుల ఆశయాలకి విరుద్ధంగా వెళ్తూ ఉండడము, దానివల్ల వీరికి ఎక్కువగా టెన్షన్ అనేది ఉండడము, పిల్లల యొక్క ప్రవర్తన కావచ్చు, వారి యొక్క మారల్ వాల్యూస్, వీటి గురించి ఎక్కువగా తల్లిదండ్రులు బెంగ పెట్టుకోవడము, ఇటువంటి విషయాల్ని కొంతవరకు వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా గురువు 5th లార్డ్గా 12th హౌస్లో చాలా మంచి ప్రాస్పెరిటీని ఇస్తాడు. కానీ ఈ సంతానపరమైన సమస్యలు వారికి ఎప్పుడూ కూడా ఉంటాయి. ఈ విధంగా ఎగ్జాల్టేషన్ సైన్ అనేది దుస్థానమైన, మూల త్రికోణం దుస్థానమైన కానీ ఎప్పుడూ ప్రాబ్లమేటికే. మిగతా లగ్నాలకు వస్తే ఇంత తీవ్రమైనటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉండదు. మేషము, వృశ్చికము, మిథునము, కన్య, ఈ లగ్నాలకి, అలాగే మీనము, వీటి విషయంలో ఇంత కాంప్లికేటెడ్గా రిజల్ట్స్ ఉండే అవకాశం ఉండదు గురువు ఎగ్జాల్ట్ అయినప్పుడు. మేషలగ్నం విషయానికి వచ్చినట్టయితే 9th లార్డ్ అయిన గురువు, ధనస్సు 9th హౌస్ అవుతుంది. అటువంటి 9th లార్డ్ అయినటువంటి గురువు కనుక 4th హౌస్లో ఎగ్జాల్ట్ అయినట్టయితే ఇది ఫారిన్ ల్యాండ్లో సక్సెస్కి, బిజినెస్ సక్సెస్కి చాలా బాగా సహాయపడుతుంది. కానీ ఈ ధనస్సు అలాగే కర్కాటకం షష్టాష్టకాలలో ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా స్ట్రగుల్ అనేది ఉంటుంది. అయితే ఇందాక చర్చించినటువంటి ఆ లగ్నాల కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా వృశ్చికం విషయం తీసుకుంటే కూడా ఇక్కడ గురువు 2nd and 5th లార్డ్గా 9th హౌస్లో ఎగ్జాల్ట్ అవుతాడు. కాబట్టి వీరికి కూడా గురువు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కెరియర్లో ఒడిదుడుకులు అనేది వీరు కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మిథునం విషయానికి వచ్చినట్టయితే గురువు ఉభయ కేంద్రాధిపత్యం తీసుకుంటాడు. 7th లార్డ్ అండ్ 10th లార్డ్గా తీసుకుని 2nd హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు. కాబట్టి వీరికి బిజినెస్ అనేది చాలా బాగా సక్సెస్ అవుతుంది. ఇటు వచ్చి ఫ్యామిలీ లైఫ్లో కొంత టెన్షన్స్ అనేది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ టైంని బిజినెస్లోనే స్పెండ్ చేసి ఫ్యామిలీతో గడపకుండా వారి మధ్య ఒక విధమైనటువంటి స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇది వైఫ్తో కావచ్చు, చిల్డ్రన్తో కావచ్చు, ఈ విధమైనటువంటి కొంత అవకాశం అనేది ఉంటుంది. ఇక కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా ఉభయ కేంద్రాధిపత్యం తీసుకుంటాడు. 4th లార్డ్ అండ్ 7th లార్డ్. అయితే 4th హౌస్ అనేది మూల త్రికోణమైంది. అటువంటి 4th హౌస్ యొక్క లార్డ్ 11th హౌస్లో కన్యాలగ్నానికి ఉచ్చలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా వారి యొక్క కెరియర్ అనేది చాలా సక్సెస్ఫుల్ రేంజ్కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాడు గురువు.
అయితే ఇప్పుడు కొంత స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అలాగే తులా విషయానికి వచ్చినట్టయితే తులా లగ్నానికి కూడా 3rd and 6th లార్డ్, ఇక్కడ 3rd హౌస్ అనేది మూల త్రికోణం అయింది. అటువంటి 3rd హౌస్ లార్డ్ అయినటువంటి గురువు 10th హౌస్లో ఎగ్జాల్ట్ అయితే ఇది హంసయోగాన్ని ఇస్తుంది. తర్వాత ఓన్ బిజినెస్, అలాగే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో తన్ని తాను ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి ఫీల్డ్స్, అది మూవీస్ కావచ్చు, మీడియా కావచ్చు, ఇటువంటి వాటిలో చాలా బాగా రాణిస్తారు అటువంటి వ్యక్తులు. ఎందుకంటే 3rd హౌస్ లార్డ్షిప్ తీసుకున్న గురువు ఎప్పుడైతే 10th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడో మూవీ యాక్టర్స్గా అలాగే మీడియా పర్సన్స్గా చాలా పాపులారిటీని సంపాదించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వారి యొక్క ప్రాసెస్లో ఎంతో కష్టం అనేది, హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఎప్పుడూ కూడా వారి యొక్క కెరియర్ సక్సెస్ అనేది నల్లేరు మీద బండి నడకలాగా ఉండదు. చాలా చాలా అవరోధం దాటుకుంటూ ఎప్పటికప్పుడు తన్ని తాను సమీక్షించుకుంటూ తన్ని తాను కరెక్ట్ చేసుకుంటూ ఉన్నత శిఖరాలకి చేరుకోవడానికి గురువు హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా గురువు శుభగ్రహం అయినప్పటికీ కూడా ఎగ్జాల్ట్ అయినప్పటికీ కొన్ని స్థానాల్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది గురువు ఎగ్జాల్ట్ అయినప్పుడు. ఎందుకంటే గురువు, శని ఇటువంటి ప్లానెట్స్ ఎగ్జాల్ట్ అయినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల బిజినెస్లో, జాబ్లో, ఏ రంగంలో ఉన్నా కానీ తీవ్రమైన సమస్యలు, చాలా ఆకస్మికమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కెరియర్లో చాలా నెగిటివ్ రిజల్ట్స్ని అనుభవించడము, చాలా తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బలు తగలడము, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గురువు, శని వంటి ప్లానెట్స్ ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు. అందులో గురువు విషయంలో ఇది ఒక ప్రత్యేకత. ఇలాగ మూల త్రికోణము అలాగే ఉచ్చస్థానము షష్టాష్టకాల్లో ఉండడం అనేది గురువుకి, శుక్రుడికి ఇద్దరికి మాత్రమే వర్తిస్తుంది. అయితే శుక్రుడి గురించి వేరే వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. గురువు విషయానికి వచ్చినట్టయితే, ఎందుకంటే చాలామంది గురు మహాదశ అనగానే చాలా మటుకు కొంత ధైర్యంగా ఉంటారు, అది మంచిదే. కానీ ఇటువంటి ప్రాబ్లం ఉందా అనేది కూడా కొంతవరకు చెక్ చేసుకోవాలి. అయితే ఈ పరాచర సిస్టంలో ఈ లార్డ్షిప్ ప్రకారము గురువు యొక్క ఎగ్జాల్టేషన్ మనం ఈ యాంగిల్లో కనుక స్టడీ చేసినట్టయితే ఎంతవరకు గురువు మనకి మెయిల్ చేస్తాడో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక అవగాహన తెచ్చుకోవడానికి మనకి కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు మ్యాలిఫిక్ ప్లానెట్స్ అలాగే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ యొక్క కలయిక, దృష్టి కనుక ఉన్నట్టయితే మరింతగా ప్రాబ్లమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దృష్టికోణంలో గురువు యొక్క ఉచ్చస్థితిని కొంతవరకు పరిశీలన చేసి ఆ రిజల్ట్స్ని అవగాహన తెచ్చుకోవడం వలన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని ఒక విధమైనటువంటి నిర్ణయానికి వచ్చి తగు జాగ్రత్తగా ఆ గురు మహాదశను కనుక లీడ్ చేసినట్టయితే మ్యాక్సిమం పాజిటివ్ రిజల్ట్స్ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.